మరి ఈ శ్రావణ మాసం వేద ప్రచారం కోసం ప్రత్యేకంగా మహర్షులు నిర్ణయించారు కాబట్టి కనీసం ఈ ఒక్క నెల రోజులైనా కాస్త పవిత్రంగా ఉండి ఆ వేదమాత సందేశం వినమని మనకు మహర్షుల యొక్క ఆదేశం కనుక ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. ఎన్నో చోట్ల చేస్తున్నారు దైవ కార్యక్రమాలు, కానీ ఇది ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నాం. మరి శ్రవణం అంటే వేదము. ఆ వేదాల పేర్లు కూడా మనకు తెలియని పరిస్థితి దాపురిచ్చింది. ఇంకా పుట్టక ముందే ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. పోయి పూర్తిగా సర్వనాశనం అయ్యేదాకా మీరు తినేటట్టు లేదు. ఇంకా చైనాలో ఇంగ్లీష్ లేదండి, చైనా భాషనే ఉంటుంది. చివరికి ఇండోనేషియా చిన్న దేశం, ఇండోనేషియా వాళ్ళు కూడా వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటున్నారు. జపాన్ వాళ్ళు కూడా మీరు చూడండి, జపాన్ నుంచి తయారైన ప్రతి వస్తువు మీద జపాన్ భాష ఉంటుంది. చైనా వాళ్ళు చైనా భాష రాసుకుంటున్నారు. మన భాష ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఏ ప్రొడక్ట్ మీదైనా, ఏ వస్తువు మీదైనా, టూల్ పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఏ దాని మీద కూడా మనం తెలుగు కనబడితే హిందీ కూడా రావచ్చు, ఇంగ్లీష్. ఆ రకంగా సర్వనాశనాన్ని మనం పొడి తెచ్చుకుంటున్నాం. వేడుక పుట్టిన మందులు మనకు పడుతున్నారు. ఎక్కడో వేడుక షాపింగ్ మాల్ నుంచి స్టేట్ వాతావరణం మనకు పడుతుందని నేను లొకేషన్ పంపిస్తాను. అమెరికా వాతావరణం ఇప్పుడు ఎటువంటిది, మన వాతావరణం ఏంటి, ఎవరు ఆలోచించండి. ఇదంతా అమెరికా మందులు వాడుతున్నారు కదా. మరి బ్రెడ్, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు తిని ఉండండి. వాళ్ళు అదే తింటారు, అన్నం వండుకోరు. వాళ్ళు మీరు కూడా అదే తిని ఉండండి. ఈ మందులు సరిపోతాయి కదా. కానీ అన్నం ఎందుకు తింటున్నారు, కూరలు ఎందుకు చేసుకుంటున్నారు? కనుక బుద్ధి నశించి ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మన బుద్ధిని మనం సక్రమంగా కాపాడుకుంటేనే మనకు జీవితము, మానవ జీవిత లక్ష్యం కూడా నెరవేరుస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ దురితాలు, దుఃఖాలు, బాధలు, పీడలు అన్ని కూడా మన వల్లనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. వాటిని వెతుక్కుంటూ మనం పోవట్లేదండి, అవే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తున్నాయి. ఎందుకంటే మన లక్షణాలు అలా ఉన్నాయి కాబట్టి దాన్యపేషిని వెతుక్కుంటూ వచ్చిందంటారు అలాగా. కాబట్టి మనము ఒక రక్తపు చుక్క పడితే ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి. ఒక తేనె చుక్క పడితే చీమలు వస్తాయి. అంటే తేనె చుక్క పారేస్తేనేమో చీమలు వస్తున్నాయి, రక్తపు చుక్క ఈగలు వస్తున్నాయి. ఎందుకంటే అది ఆ లక్షణం అలా ఉంది కాబట్టి. మన లక్షణాలను బట్టే మన కష్టం వస్తాయి. ఇప్పుడు మన కష్టాలు పోవాలంటే మన లక్షణాలు, ఆలోచనలు మార్చుకోవాలి. అందుకోసము మనకు ఆధ్యాత్మికత ఎందుకు అవసరం అంటే మనిషిగా బతకడానికి, దేవతగా మారడానికి కావాలి ఆధ్యాత్మికం. లేకపోతే ఏముంది, పాశవిక జన్మ అంటారు. పాశవిక జన్మ అంటే ఏముండదు. పశువు చూడండి, ఒక పశువుని చూడండి, ఒక రోజంతా అబ్జర్వ్ చేయండి, ఏమో చేయదు. తినడం. సాయంత్రం అయితే రాత్రికి పడుకుంటుందో లేదో కూడా మరి రాత్రి కూడా కూర్చొని నమ్ముతున్నట్టు కనిపిస్తుంది, కాసేపు నిద్రపోతుంది అంటారు. పశు జన్మలు ఏమిటంటే ఎప్పుడు భోజనం గురించి ఆలోచించడం అనమాట. మరి మనుషులు కూడా అలాగే మారిపోతున్నారు. వండుకుందాం, దాచిపెట్టుకుందాం, తిందాం, మళ్ళీ పూటకేం తిందాం, అయిపోయింది, రేపేం తిందాం, తిందాం, ఇదే ఆలోచిస్తున్నారు. అంటే అంతకు మించిన ఆలోచన ఏమిటి అంటే పరమార్థము. పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వేడుక ఆపోజిట్. అందుకని మనిషి సంకుచిత భావం వల్ల సంకుచితంగానే మారిపోతుంది. వేడుక ఉంటుంది, వేడుక బట్టల షాప్ దానికి పక్కనే ఒక రోడ్ ఉంటుంది. రోడ్ నుంచి స్ట్రేట్ గా లోపలికి ఎంత ఆలోచనలు చెప్పడం లే. మనకు ఈ ప్రపంచాన్ని శాసించు, నీవి భూలోకాన్ని స్వర్గంగా మార్చు, ముందుకు రావాలి, మహత్తరమైన గ్రంథాలను పఠించు, నువ్వు లోపలికి రావాలి, జీవించే ఆలోచన చేయి, ప్రపంచానికి ఉపకారం చేయి అని గొప్ప ఆలోచనలు ఇస్తుంది. ఒక్కడి తలపులు పిల్లి పెట్టుకొని వండుకొని జరుగుతుంది. ఎవరికి వాళ్ళు వండుకొని తినేస్తున్నారు. అదే పెట్రోల్ బంక్ అంటే వెనకకే ఒక రోడ్ ఉంటుంది. వేడుక బట్టల షాప్ ఉంటుంది. అది గొప్ప పని చేసినట్టు మానవ స్థాయి నుంచి పై స్థాయికి పోయినాడు. నీకు నువ్వు వండుకొని తిని నీ కాళ్ళు నువ్వే మొక్కుకొని నువ్వే ఆశీర్వదించుకున్నట్టుగా ఉంటుంది అది. కాబట్టి మనము మానవ స్థాయి నుంచి దేవతా స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు కావలసినటువంటి సమాచారము, చేయవలసిన పద్ధతులన్నీ కూడా వేదమాత మనకు చెప్తుంది. ఆ వేదమాతను తెలుసుకోవాలి, అది కర్తవ్యం. మాకేం అవసరం లేదు అనుకుంటే కాదు. ప్రజాకాలను చదివిన గాయత్రి మంత్రం కూడా ప్రార్థనే. కనుక మన మంత్రాల్లో ఎంతో శక్తి ఉంది, కానీ తెలుసుకోలేక
మరి ఎక్కడెక్కడో దర్గాలకు పోతున్నారు, మన చర్చిలకు పోతున్నారు, ఇంకెక్కడ చుట్టూ తిరుగుతున్నారు, తాయెత్తులు కట్టుకుంటున్నారు, నెమలికలు కట్టి తీసుకొని కొట్టే కొట్టించుకుంటున్నారు. ఎంత హిందువులే కనపడతారు మీరు చూడండి. ఇక్కడ కూడా ఏదైనా దర్గా ఉండొచ్చు, దగ్గరలో ఉన్నాయా? ఇక్కడ సంగారెడ్డి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండొచ్చు దర్గాల కంటే మన వాళ్ళు ఇక పరిగెత్తుతారు. ఇక యజ్ఞం అవుతుందంటే మాత్రం అందులో పవర్ లేదనుకుంటారు. దర్గాల వాడు గడ్డం వేసుకొని మొహం కడుక్కోకుండా సమయం చేయకుండా నెమలికలు తీసుకొని కొడితే ఆహా ఓహో అని సంతోషిస్తారు. ఇప్పుడు ఇదంతా మూర్ఖత్వం. ఎందుకు వచ్చింది మూర్ఖత్వం అంటే శాస్త్రాలు చదవకపోవడం, పండితులు చెప్తే వినకపోవడము, ధ్యానం చేయకపోవడము, శుభ్రత లేకపోవడము, వీటన్నిటి వల్ల అవిద్య అజ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి అది పోవాలి అంటే మనం ఇటువంటి ధర్మ కార్యాలలో పాల్గొని మరి సత్సంగం చేసుకుంటే క్రమక్రమంగా అవిద్య నశిస్తుంది. ప్రార్థన. ఓం దేవోతి తేజో మైదే, ఓం వీర్యమసి వీర్యం మైదే, ఓం తమసి బలం మైదే, ఓం గోపయోస్యోజో మైదే, ఓం పన్యోడసి పన్యం మైదే, ఓం సహోసి సహో మైదే, ఓం తనోరగ్ని తన్వం మే పాహి, ఓం ఆయుర్ధాగ్ని శ్రియాయుర్మే దేహి, ఓం వచ్చోధాగ్ని వచ్చో మే దేహి, ఓం అగ్ని అగ్నే తన్వాహూనం తన్మహాత్రేణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ, లోకోऽयं శోభయन्तః సజ్జనాः సन्तు నిర్భయాः. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాः. ఓం బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సుఖినో భవంతు. బ్రహ్మణో బ్రహ్మవర్చసి జాయతాం, శ్రీరాజన్యాశోరవిసవ్యో దివ్యాధీమహారథో జాయతాం. గోప్రీధేనోర్వోఢానడ్వానాశో సప్తిః, విష్ణోరథేష్టాః. తవేయో యువత్రేయమానస్య ధీరో జాయతాం. పర్జన్యో వర్షతో అరవత్యో నవోషధయా పశ్యంతాం. యోగక్షేమో నః కల్పతాం. ఓం శాంతి శాంతి శాంతి.